పడిన కష్టాలని, ఆయన సేవలో నేను చూసిన కన్నీళ్లను చూసి ఇక సేవకుడిగా ఎప్పుడూ కూడా సేవలో ఉండకూడదు అనుకున్న రోజుల్లో ప్రభునందు ప్రియులారా, దేవుడు నన్ను దర్శించి ఈ సేవ చేయమని ప్రభు ప్రేరేపిస్తుంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. అప్పుడే ఆర్మీ సెలక్షన్లు పడ్డాయి నెల్లూరు విఆర్సి గ్రౌండ్లో. ఆర్మీ సెలక్షన్లో పడితే 2010వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది. ఆ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకొని సేవ మాత్రం చేయను, అందరికంటే హైట్ ఉన్నా ఇంకా బలంగా ఉండేవాడిని, ఆర్మీ ఉద్యోగం అవలేలంగా వచ్చేది అని చెప్పేసి అనుకొని ఆ ఆర్మీ సెలక్షన్కి వెళ్ళా. నాకంటే జానడ తక్కువ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు, కానీ నేను మాత్రం సెలెక్ట్ కాక బాధపడుతూ ఉంటే ఏంటి నాకంటే బెత్తడి తక్కువ ఉన్నోడు కూడా సెలెక్ట్ అయిపోయాడు, నేను సెలెక్ట్ కాలేదని చెప్పేసి బాధపడుతూ ఇంటికి వచ్చా. ఏదో ఒక ఉద్యోగం చేయాలని ప్రతి దాంట్లో అడుగు పెట్టేవాడిని, దేంట్లో చేయమరాదు. అప్పటిదాకా బాగానే ఉంటుంది, నేను బాగానే మొత్తం తారుమారైపోయేది. సరేనని చెప్పేసి మా నాన్నగారు సేవ చేయమని దేవుడు ప్రేరేపిస్తే దేవుడికి అప్పచెప్పుకొని సేవలో తల వంచి నడిపిస్తే, దేవుడు నీ ఉద్దేశం దేవుడి పట్ల వేరే ఉంటుందయ్యా అని చెప్తూ మా నాన్నగారు భక్తిగా విశ్వాసంగా ఉండే దైవజనుడు, ఆయన నాకు చెప్తూ ఉండేవాడు. సరేనని చెప్పేసి ఆయన మాటలను నమ్మి, సరే సేవ చేయాలని అంటే నీలాగా నేను కన్నీళ్ళు పెట్టుకొని, నీలాగా లేమి స్థితిలో, నీలాగా అవస్థపడే జీవితం అయితే నాకొద్దు. సేవ చేయాలంటే దేవుడు నాకు మంచి విశ్వాసం ఇవ్వాలి, మంచి సంఘం ఇవ్వాలి, మంచి సేవ ఇవ్వాలి అని చెప్పేసి మా నాన్నగారితో తెలియని ఆ వయసులో వాదిస్తూ ఉండేవాడిని. అయితే ప్రభునందు ప్రియులారా, ఒక సేవకుడి దగ్గర పెడితే కొంచెం దరికొస్తాడు అని చెప్పేసి మా నాన్నగారు వెంకటేశ్వరాపురంలో ఉన్న ఆ హోసన్న మందిరంలో, అప్పుడు అబ్రామ్ పాస్టర్ గారు సేవ చేస్తుంది, ఎనోష్ బ్రదర్, జాయ్ సిస్టర్ అని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర నన్ను కూడా పరిచర్యలో పెట్టాడు. అక్కడ పరిచర్య చేస్తూ ఉంటే నేను పక్కనున్న ఆ అన్నగారు సేవకుడు పాస్టర్ గారు ఓ రోజు నెల్లూరులో విఆర్సి గ్రౌండ్లో జైపాల్ గారు మీటింగ్స్ పెట్టాడు. తెలుసు కదా, చెన్నై జైపాల్ గారు, వేలచ్చేరి. ఆ జైపాల్ గారు మీటింగ్ పెడితే 3 కుమారులు వచ్చి చక్కగా పాటలు పాడుతున్నారు. ఆ చిన్న అబ్బాయి రాజు ప్రకాష్ పాల్ గారు పాటలు పాడుతూ ఉన్నాడు. ఆ పాటలు, ఆ స్టేజి, ఆ సంగీతం విని చాలా సంతోషంగా ఉంది అని ముందు వరుసలో పోయి కూర్చొని ఆ మొదటి రోజు ఉన్నాను. రెండో రోజు కూడా మీటింగ్కి వెళ్దామని చెప్పేసి సిద్ధపడి, ఈసారి ముందు వరుసలో కుదరలా. ఎందుకంటే అప్పటికే రెండో రోజు 15 లక్షల మంది దాకా వచ్చారు. ఆ గ్రౌండ్ ఫుల్ అయిపోయింది. వెనకాల ఎక్కడో కూర్చొని ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళి సెలెక్ట్ అవుదాం, అయ్యగారితో ప్రార్థన చేయించుకుందాం అని చెప్పేసి ఆ 15 లక్షల మంది ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆయన వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ వెళ్ళిన దాకా కూడా నేను వెనకాలే కూర్చొని అయ్యగారితో ప్రార్థన చేయించుకుందామని చెప్పేసి క్యూలో నిలబడ్డా. ఆయన నా దగ్గరకు వచ్చేసరికి, సమర్పణ్, నువ్వు దేవుని సేవ చేయాలని ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. 15 లక్షల మందిలో ఆయన అంటే నేను అనుకున్నాను, 15 లక్షల మందిలో ఎంతమంది సమర్పణలు ఎంతమంది ఉంటారులే అనుకున్నా. ఆయన క్యూలో పోయినప్పుడు కూడా నన్ను పట్టుకొని నువ్వు సేవే చేయాలి అన్నాడు. నేను ఆయన ఏం అనలేక పెద్ద దైవజనుడు అని తల వంచి ప్రార్థన చేయించుకుని ఇంటికి వచ్చేటప్పుడు అనుకున్నా, ఏందాయన సేవ చేయమంటాడు, అసలు సేవలో ఉన్న కష్టాలన్నీ ఆయన కోటేసుకొని ఆనందంగా ఉన్నట్లుగా ఉంటుంది అనుకుంటున్నారా? పల్లెటూరులో సేవ చేయాలంటే ఎన్ని కష్టాలు, అవమానాలు, నిందలు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, ఎన్ని బాధలు ఉంటాయి అనుకొని ఇంటికి వచ్చా. ప్రభునందు ప్రియులారా, సేవ చేయకూడదు అని చెప్పేసి, వాళ్ళ దగ్గర సేవకుల దగ్గరే ఉండకూడదు అని చెప్పేసి మరలా ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే ప్రభునందు ప్రియులారా, మరలా దేవుడు నన్ను దర్శించాడు. నీవు సేవ చేయాలి అని చెప్పేసి ప్రేరేపించినప్పుడు నేను మాత్రం అప్పచెప్పుకోకున్నాక ఇంకా దేవుడికి దూరం అవుతూనే ఉండేవాడిని. అయితే ఒక రోజున నాకు చదువు అయిపోయిన తర్వాత ఈ ముక్కులో, ఇటు పక్క ఈ ముక్కులో ఉన్న ఇక్కడ లోపల రంధ్రంలో ఒక ఇన్ఫెక్షన్ గుల్లలాగా లేచింది. ఆ ఇన్ఫెక్షన్ గుల్ల లేచి ఒక వారం రోజుల పాటు భయంకరమైన ఇబ్బంది పడుతున్నా. భయంకరమైన నొప్పి, నిద్ర ఉండేది కాదు. ఆ ముక్కులో ఇన్ఫెక్షన్ చేత బాధపడుతూ ఆ గడ్డ కరిగిపోతే, ఆ గడ్డ పగిలిపోతే ఊపిరాన్ని తీసుకునేవాడిని అని ఈ ముక్కులోంచి గాలి తీసుకోవటం ఇబ్బందిగా ఉండేది. నోటితోనే గాలి తీసుకొని నోటితోనే ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఆ బాధ తట్టుకోలేక మా నాన్నగారు అన్నారు, ప్రార్థన చేసుకో అని చెప్తే, అప్పుడు ఆ మందిరం పూరిపాకనే, ఇంకా సింగపేటలో వస్తున్న మందిరం పూరిపాక, కింద బండ్లు కూడా లేవు, గ్రావెల్స్ మట్టి దోలేరు అంతే.
ఆ మట్టిలోనే కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, నీవు నన్ను స్వస్థపరచండి, నేను సేవ చేయాలనుకుంటే నన్ను సేవ మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ సంఘపరమైన ఇబ్బందులు కానీ ఎటువంటి నాకు లేకుండా నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నేను సేవ చేస్తానయ్యా అని చెప్పేసి ఆ రాత్రి ప్రార్థన చేసుకొని దరిదాపు 2-3 గంటల దాకా అట్లానే ఆ మందిరంలో ప్రార్థన చేసుకుని పనుకున్నాను. పనుకోగానే ఆ రాత్రి దేవుని స్వరం నాకు వినపడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీవు అడుగుపెట్టిన ప్రతి చోట నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. వెంటనే ఆయన స్వరం వినిపించగానే నేను లేచి చూస్తే ఎవరూ లేరు. ఆయన స్వరం విస్తారమైన జలముల ఘోషము వలె, మెరుపు వలె, ఉరుము ధ్వని వలె వినిపించి లేచి చూస్తే ఈయన దేవుడే అని చెప్పేసి విశ్వాసం ఉంచా. నేను చూడగా నా ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ గుల్ల పగిలిపోయి నా మొత్తం కూడా చీమంతా కారిపోయింది. తర్వాత ఆ యొక్క ఊపిరి తీసుకోవటం కూడా ఫ్రీగా అయిపోయింది. తెల్లారి పొద్దున్న ఇంకా సేవ చేద్దాం అని చెప్పేసి ప్రభుకి ఆ ఏర్పరచుకున్న రీతిగా ప్రార్థన చేసుకొని సేవ చేద్దాం అనుకోగానే నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఇక్కడ ఆ సింగపేటలో 9 మంది విశ్వాసులు ఉండేవాళ్ళు. నేను అక్కడ మా నాన్నగారు సేవ చేసేటప్పుడు ఏ హంగు హోదాలు ఉండేవి కాదు. రోడ్డు మీదే, ఆ రూమ్ కూడా లేదు, పడగొట్టారు. ఆ రోడ్డు మీదే పడుకునే వాళ్ళం. అయితే ఎప్పుడైతే దేవుడికి అప్పచెప్పుకున్నానో ట్రాన్స్ఫర్ చేశారు. 9 మంది ఉన్న మందిరంలో నుంచి 2000 మంది ఉన్న మందిరంలోకి వెళ్ళాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 9 మంది ఉన్న మందిరంలో నుంచి 2000 మంది ఉన్న సంఘంలోకి వేశారు. దేవుడి దయ వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనికి తిరిగి చూడాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ అడుగు పెట్టినా దేవుడు నాకు తోడై ఉంటున్నాడు. చక్కటి మందిరం ఇచ్చాడు, మంచి విశ్వాసులు ఇచ్చాడు, చక్కని ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు, చక్కని ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు. ఆనాటి నుండి అనగా 2009వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేను వెనుక తిరిగి సేవలో చూడాల. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నేను ప్రార్థన చేసిన ప్రతి క్షణము కూడా ఆయన హస్తం నాకు తోడుగా ఉండి ఆయన నన్ను బలపరుస్తూ ఆదరిస్తూ ప్రార్థన చేసిన వెంటనే దేవుని కార్యాలు నాకు కనిపించేవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి దేవుడు చూపించిన స్థలంలో మందిరం కట్టాలని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముందుకెళ్తా. ప్రార్థన చేసుకుంటున్నాం. నాకు చాలామంది మా అబ్రహం పాస్టర్ గారు దైవజనుడు ఉన్నాడు. ఆయన చెప్తూ ఉండేవాడు ఏమనంటే, దేవుడిని విశ్వాసంగా అనుకుంటే దేవుడు ఇస్తాడు రా, దేవుడు ఇస్తాడు అంటూ ఉండేవాడు. సరేనని చెప్పేసి నేను కూడా విశ్వాసంగా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడిని. ఇలానే మందిరం కట్టాలి అయితే పెద్ద మందిరం, ఇంకా ఆ మందిరం కట్టడానికి రేకులు వేయాలి. మందిరం అంతా కట్టేసాం, పైన రేకులు వేయాలి. ఒక్క రేకు 3000 రూపాయలు. అలా 100 రేకులు వేయాలి. ఆ 100 రేకులు వేయాల్సి వస్తే నా దగ్గర చూస్తే 50,000 రూపాయలు మాత్రమే ఉంది. మా నాన్నగారు ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడని చెప్పేసి సంఘంలో కూడా ప్రార్థన చేపిస్తూ ఉంటే విశ్వాసులు కూడా ప్రేరేపించబడి ఇదిగో 1 రేకు కండి, ఇదిగో 2 రేకులు కండి, 3 రేకులు కండి, ఇది 10 రేకులు కండి అని ఒక్కొక్కళ్ళు వాళ్ళు తోచిన హృదయపూర్వకంగా సహాయం చేస్తున్నారు. అందరూ సహాయం చేసినా కానీ ప్రభునందు ప్రియులారా 1 లక్ష రూపాయలు మాత్రమే వచ్చింది. ఇంకా దాదాపు 4 లక్షల రూపాయలు కావాలి. 4 లక్షల రూపాయలు దేవుడి మందిరం రేకులు వేయటానికి కావాలి. అట్లాంటి సమయంలో నేను ప్రార్థన చేసుకుంటా ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా విశ్వాసంగా ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రియులారా ఫుల్ గడ్డం పెరిగిపోయి జుట్టు పెరిగిపోతే అలా ప్రార్థన చేసుకుంటా ఒక ముసలావిడ ఫోన్ చేసింది. ఇలానే వర్షాకాలం ఫోన్ చేసి, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నది. సరేనని చెప్పేసి నాకు ఒక గోధుమ కలర్ లాల్చి ఒకటి ఉండేది. అది కొత్తదే కానీ అది చూస్తానికి కొంచెం పాతగా అనిపించింది. ఆ గోధుమ కలర్ లాల్చి వేసుకొని నేను ఆ గడ్డం చింపిరి జుట్టుతో ప్రార్థనకి వెళ్తున్నా. ఆ ముసలావిడ ఇంటికి ప్రార్థనకి వెళ్తుంటే 4 చినుకులు కురిసినాయండి. ఇంకా చూడండి, 4 చినుకులకి గడ్డము ఈ మాసిన లాల్చి ఎట్లా ఉందనంటే చూస్తానికి ఏదో బాధలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే నేను వెళ్తా ఉంటే మా మందిరానికి వచ్చే సహోదరుడు చూశాడు. ఏంటి పాస్టర్ గారు అట్టయిపోతున్నాడు అని వాళ్ళ ఆమెను అడిగిందంట. అడిగితే చెప్పలేదా నీకు మందిరానికి రేకులు వేయాలని? అయ్యగారు రోజు ప్రార్థన చేస్తా అదొక బాధ పెట్టుకున్నాడు, దిగులు పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆ ఆవిడ ఆయనకి చెప్పిందంట.
ఈ లోపల నేను ఆ ముసలామిడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి పోయా. ప్రార్థన చేశా. ఏమంటే ఆమె ఒక చిన్న కానుక ఏదో పెట్టింది. ఆ ప్రార్థన చేసి మరలా ఇంటికి వస్తున్నా. వచ్చేటప్పుడు ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పొద్దుగాని రండి అన్నాడు. నేను అసలుకే బాధలో ఉన్న, పైపెచ్చు ఏమండి వర్షం. ఆ వర్షానికి ఎట్లా ఉంది, పెనం మించి పొయ్యిలో పడ్డట్టుంది. ఈ బాధలకి వర్షం ఏంది అని బాధపడతా ఉంటే ఆయన ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని ఒక బుట్ట ఇచ్చాడు. బుట్ట ఇచ్చి తీసుకెళ్ళండి అయ్యా అన్నాడు. సాధారణంగా విశ్వాసులు తినే పండ్లు కానీ ఏదో పండగలు కానీ ఏదైనా పప్పాలు కానీ అవి చేసుకొని ఆ బుట్టలో పెట్టి పైన ఏమండి న్యూస్ పేపర్ వేసి పంపిస్తా. అయ్యే అనుకొని నేనేం చేశానంటే అట్లానే పోయి ఆ బుట్ట ఇంట్లో పెట్టాను. వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఉంచాను. ఉంచిన తర్వాత నేను మరలా ఆదివారం వచ్చేసరికి విశ్వాసులతో ప్రార్థన చేపిస్తున్నా. అందరూ ప్రార్థన చేయండి బలంగా, మనకు దేవుడు రేకులు వేయించాలి. ఈ వర్షాకాలంలో మన వర్షానికి తడవకుండా రేకులు వేయాలి అని చెప్పేసి బలంగా ప్రార్థన చేపిస్తున్నాం. ప్రార్థన చేపిస్తుంటే ప్రభునందు ప్రియులారా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఉరువురుని చూస్తున్నాడు. ఉరువురుని చూస్తుంటే ఏంది అని అట్లా అనుకున్నాను. తర్వాత ఆయన అయిపోయిన తర్వాత లాస్ట్ దాకుండి, మొన్న మీరు బుట్ట చూడలేదా అన్నాడు. చూడలేదన్నా, అక్కడే ఉంది, తినే ఇవన్నీ పప్పాలు ఇప్పుడు ఎందుకన్నా ఉపవాసం ఉంటున్నాం కదా అని. కాదు, ముందు పోయి ఆ బుట్ట చూడండి అన్నాడు. బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు. సరేనని చెప్పేసి ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఆ బుట్ట దగ్గరకు పోతే రేకులకి ఎంతైతే అవసరమో అంత ఆ బుట్టలో ఉన్నాయి. హల్లెలూయా. ఎంతైతే అవసరమో అంతా కూడా దేవుడు ఆ బుట్టలో ఉన్నాయి. దాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా దేవుని మందిరానికి రేకులు వేసాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. 100 మంది ఏమండి మీలాంటి దేవుని పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసుకోవడానికి మంచి దేవుని మందిరాన్ని ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. స్వరమెత్తి చెప్పండి హల్లెలూయా. అందుకని ఆయన చేతికి మనం అప్పుచెప్పుకుంటున్నప్పుడు ఆయన మనకు తోడై ఉండి అడుగుపెట్టిన ప్రతి స్థలమందు కూడా దేవుడి కార్యాలు మన పక్షాన ప్రభు చేస్తాడు. ఇంకా దేవుడి స్వరం నీకు వినిపిస్తూ ఉందనుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకో, ఇంకా దేవునికి నువ్వు అప్పచెప్పుకోకపోతే ఏమండి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు నాకు వేరై ఏమీ చేయలేడు. కనుక దేవునికి మనం అప్పచెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఎన్నిక లేని మనల్ని ఎన్నుకొని ఘనమైన పాత్రలుగా నిలబెడతాడు. చప్పట్లు కొట్టి ఘనపరచండి ప్రభుకి స్తుతి. హల్లెలూయా. కనుక లోకంలో ఉన్న గనులను సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. ఎప్పుడు అనంటే దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు. బైబిల్లో కూడా మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద దైవ సేవకులందరూ కూడా దేవునికి అప్పచెప్పుకొని నడిపించబడినప్పుడే వాళ్ళ ద్వారాగా సముద్రాలు చీల్చబడ్డాయి, వారి ద్వారాగా మేఘములు కురిపించబడ్డాయి, వారి ద్వారాగా సూర్యుడు సైతం ఆగిపోయాడు. వాళ్ళు దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు వారిని నిలబెట్టి ఏవండి ప్రతి శోధనను సమస్యను తన మాటతో శాసించి ఆపాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ సహవాస కూడికల్లో కూడా ప్రభునందు ప్రియులారా దేవునికి మీరు అప్పచెప్పుకోండి. విశ్వాస జీవితమే అప్పచెప్పుకోండి. ఎందుకనంటే ప్రభు రానై ఉన్నాడు. ఇది ఏవండి నోవాహు దినముల వల్లే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ రాకడకు సూచనలే కనిపిస్తున్నాయి కానీ ఏవండి మరొకటి కనిపించట్లా. యుద్ధాలు, రాజ్యాల మీద రాజ్యాలు లేస్తూ ఉన్నాయి. ఓ పక్క నీరు రక్తంగా మారుతూ ఉంది, ఓ పక్క గమనించినట్లయితే భయంకరమైన విపత్తులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మీరు గమనించినట్లయితే యూఫ్రటీస్ నది కూడా ఎండిపోతుంది. ఇవన్నీ రాకడకు సూచనలు కనుక విశ్వాస జీవితాన్ని కూడా మీరు అప్పచెప్పుకొని మేఘారుడై యేసయ్య వస్తూ ఉండగా ఆయన్ని ఎదుర్కొనే పరిశుద్ధతను మనకి దేవుడు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొట్టి కనపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మరి ఆయన్ని ఎదుర్కోవాలి. మేఘారుడై ఆయన వచ్చాడు అనుకో, ఆయన్ని ఎదుర్కోవాలి అని అంటే ఏం చేయాలా? బాప్తీసం తీసుకొని సిద్ధపడాలి. బాప్తీసం తీసుకొని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఇంకా రక్షణ లేదండి, బాప్తీసం లేదండి అన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. సిగ్గుపడొద్దులేండి, చేతులు ఎత్తండి. బాప్తీసం తీసుకోలేదు, ఇంకా రక్షణ పొందలేదంటే చేయెత్తండి, తప్పలేదు. ఓకే, మీరు త్వరగా రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు
ఆయన వలె నువ్వు మార్పు చెందకపోతే ఏమండి ప్రయోజనం ఏముండదు. కనుక ఆయన్ని ఎదుర్కోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రభు యొక్క కృపలో మనం రక్షణ పొంది మారు మనసు పొంది సిద్ధంగా ఉంటే ఆయనతో పాటు మనం కలిసి ఎగిరిపోతాం. దైవజనులు చెప్తా ఉంటారు, ఆయన వెళ్ళాడంట, ఏమని? మారు మనసు పొందయ్యా అంటే, ఎందుకయ్యా? మా అమ్మాయి భలే ప్రార్థనకు పోయిద్ది, ఆమె కాలు పట్టుకొని నేను పరలోకం పోతాను అంటాడంట. కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని పోవడానికి ఉండదు. నేను కూడా నా సేవ జీవితంలో ఒక ముసలామిని, అమ్మా ఇంకేంది రక్షణ పొందలేదు అన్న, ఇంకా ఆమెకు కళ్ళు లోపల పోయి పళ్ళు ఊడిపోయి ఏమండి ఇటు చూస్తూ ఉంటుంది. ఏందమ్మా ఇంకా రక్షణ పొందలేదు? రక్షణ పొందు అంటే, అది ఆ పిల్ల పెళ్లి చూసి రక్షణ పొందుతానన్నది. ఎక్కడుంది ఆ పిల్ల అని చూస్తే అప్పుడే ఉయ్యాలే చూపుతున్నారు. ఆమె పెళ్లి చూసి ఏం బాప్తీసం తీసుకుంటుందంట. 400 ఏళ్ళు బతకాలని ఏమండి, అప్పటికే పళ్ళు ఊడిపోయి కళ్ళు బయటకు వచ్చినాయి. ఇది రక్షణ పొందాల్సిన సమయం, దేవునికి అప్పచెప్పుకోవాల్సిన సమయం. దేవుడు మేఘారుడై నేను వస్తున్నానని చెప్పేసి ఆయన బయలుదేరి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన వలె మార్పు చెంది ఆయన రాజ్యంలోకి ఎగిరిపోదుము గాక. అందరూ లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు ఆత్మతో సత్యంతో మనసారా మన ప్రభువుని ఆరాధన చేసుకొని శ్రేష్టమైన దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. ఆయన చేతులకు మనం అప్పచెప్పుకుందాం. దైవమా, ఇంతవరకు నీ స్వరం విని నీకు దగ్గర కాలేకపోయాను. మీరు మాట్లాడుతుండగా నేను గ్రహించలేకపోయాను. ఈ రాత్రి నీ స్వరము నాకు వినిపిస్తుంది. నేను మీకు అప్పచెప్పుకుంటున్నానని చెప్పేసి హృదయపూర్వకంగా దేవుని యొక్క పాదాల సముఖమందు నీ హృదయమును ప్రాణార్పణంగా పోయబడినట్లయితే దేవుడు నీ ద్వారాగా ఆశ్చర్య కార్యాలు చేయుటకు సంసిద్ధమై ఉన్నాడు. కళ్ళు మూసుకోనండి. దిస్ ఈజ్ హోలీ ప్లేస్, పరిశుద్ధమైన స్థలం. ఇది దేవుడు సంచరించు మందిరం. ప్రభు సన్నిధిలో కన్నులు మూసుకొని ఆకాశం వైపు చేతులు చాపి దేవుని స్తుతించు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, దేవుణ్ణి స్తుతించి ఆరాధించే సమయం. కనుక అందరూ కూడా నోరులు విప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, స్తుతించండి, ఆయనకు అప్పచెప్పుకోండి. నీ ద్వారాగా దేవుడు ఘనమైన కార్యాలను ప్రభు చేయబోతున్నాడు. నిన్ను నిలబెట్టి ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. నిన్ను ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చబోతున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధికి అప్పచెప్పుకోనండి. బైబిల్లో ఆదాము అంటున్నాడు, నీ స్వరము విని నాకు భయం కలుగుచున్నదని. ప్రభునందు